హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజశ్రీత. అందరూ బాగున్నారా? చాలా డేస్ నుండి ఎటువంటి వీడియో పోస్ట్ చేయడం లేదు కదా, నాకు కొంచెం కుదిరిక ఎటువంటి వీడియో అప్లోడ్ చేయడం లేదు. అయితే ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అన్నమాట. తమిళ చూసారు కదా, మసాలా పావ్. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ముందుగా క్యారెట్, బంగాళదుంపది కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్, ఇంతకు ముందు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు అందులో వేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలన్నమాట, ఎందుకంటే ఇది మనం చాట్లాగా మ్యాష్ చేస్తాం కదా, చాలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు బాగా ఉడికే వరకు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర చాలా చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలను ఒక గిన్నెలో తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ సాల్ట్ వేసి, కొంచెం హీట్ అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. టమాటో అవంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంతకు ముందు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు అందులో వేసి మ్యాష్ చేయాలి. బాగా మెత్తగా మ్యాష్ చేయాలి. మధ్యలో కొద్దిగా వాటర్ వేసి మ్యాష్ చేస్తే చాలా ఫాస్ట్గా మ్యాష్ అవుతుంది అన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మ్యాష్ చేస్తూ బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు స్టవ్ మీద సేమ్ అదే పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా బటర్ వేసి కడిగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ దంచి వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటో, క్యాప్సికం ఇవంతా వేసి లైట్‌గా ఫ్రై చేయాలి. మరి ఓవర్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం చేసుకున్న బాజీరా క్యారెట్ స్మాష్ ఇందులో వేసి కలపాలి అన్నమాట. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం, పసుపు, సాల్ట్, పావు బజ్జీ మసాలా, గరం మసాలా ఇవంతా వేసి బాగా కలపాలి. అదంతా బాగా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించేయాలి. అంతే మనం చేసుకున్న మసాలా అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు బన్నుని హాఫ్‌గా కట్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసి బన్నుని 2 సైడ్స్ కాల్చాలి అన్నమాట. 2 వైపులా బటర్ రాస్తూ కొద్ది కొద్దిగా లైట్‌గా కాల్చాలి.
రెండు వైపులా కాలిన తర్వాత ఇంతకు ముందు మనం చేసుకున్న మసాలా చట్నీ బన్ మీద రాసి దాని మీద బన్ పెట్టాలి. చుట్టూ మసాలా అప్లై చేయాలన్నమాట. ఇంకో విధంగా అయితే పాన్ మీద కొద్దిగా బటర్ వేసి కొద్దిగా పావు బజీ మసాలా కొద్దిగా కొత్తిమీర రెండు వేసి కలిపిన తర్వాత దాని మీద బన్ పెట్టి కాల్చాలి అన్నమాట. బన్కి రెండు వైపులా పూర్తిగా కాలిన తర్వాత దాని మీద మసాలా వేసి దాని మీద బన్ పెట్టాలన్నమాట. మసాలా బాగా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. మా ఇంట్లో అయితే అందరికి చాలా బాగా నచ్చింది అన్నమాట. నాకు అయితే హలోపల్లి మసాలా సేమ్ బయట తిన్న చాట్ లాగా వచ్చింది అన్నమాట. టేస్ట్ అంతా యాసిడ్ సరిపోయింది. కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగా వద్దును అన్నమాట. మా పాపకు కూడా కొంచెం కారంగా ఉంటేనే ఎక్కువగా తింటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా బాగా చాలా టేస్టీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.